భవానీ దీక్షల విరమణకు పటిష్ట ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారని మీడియాకు వెల్లడించిన దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ 4వ రోజున దేవాదాయ శాఖ కమిషనర్ ఎం రామచంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవానీలకు కల్పించిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రాచీన కాలం నుండి ఆనవాయితీగా కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర జిల్లా అధికారులు సంయుక్తంగా సమర్థవంతమైన ఏర్పాట్లు చేశారని కమిషనర్ వెల్లడించారు. 4వ రోజు ఉదయానికి మొత్తం 3.75 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుని దీక్షలు విరమించుకున్నారని, ఏర్పాట్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్ వివరించారు. చివరి రోజు మరో 1 లక్ష మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని, ఈ ఏడాది మొత్తం 5.5 నుండి 6 లక్షల మంది భవానీలు విచ్చేస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగించారని అధికారులకు కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. చివరకు సరిపడా ప్రసాదం నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం క్యూ లైన్లో ఉన్న భవానీలతో నేరుగా మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. అధికారులు కల్పించిన వసతులు, సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలపడంతో క్యూ లైన్లో వేచి ఉన్న భవానీలకు కమిషనర్ దేవస్థానం కార్యనిర్వహణాధికారితో కలిసి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. దుర్గా భవానీ అమ్మవారి దీక్షలు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తీసుకోవటం, అమ్మవారి కొండకు వచ్చి దీక్షా విరమణ చేయటం అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దీక్షా విరమణ 5 రోజులకు నిడివికి పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే దేవస్థానం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 11వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు ఆఖరి రోజుకి చేరుకున్నాయి. రేపటితో భవానీ దీక్షలు ముగియబోతున్నాయి. ఈ 5 రోజుల్లో దాదాపు 3 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉంటారని భావిస్తూ ఉన్నాం. దసరా ఉత్సవాన్ని ఏ రకంగా అయితే భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జయప్రదంగా పూర్తి చేయడం జరిగిందో, ఈ భవానీ దీక్షను కూడా అదేవిధంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం, దేవస్థానం అన్ని చర్యలు చేపట్టినాయి. రేపటి వరకు కూడా ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని, భక్తులు ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైన దర్శనాలు ఏర్పాటు చేయాలని నేను అధికారులకు కూడా సూచించడం జరిగింది. గత 4 రోజుల నుంచి ఏ రకంగా చేశారో రేపు పూర్ణాహుతి వరకు కూడా అదే శ్రద్ధతో పనిచేయాలని చెప్పి వారు సూచించడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరంగా జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటిదాకా 3,75,000 మంది వచ్చారని అంచనా వేయడం జరిగింది. రేపు మార్నింగ్ వరకు సుమారు ఇంకొక 1,00,000 మంది వరకు రావచ్చని భావిస్తాం. ప్రసాదాలకు ఎటువంటి కొరత లేకుండా ముందు నుంచి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు లడ్డూల కొరత రాలేదు. ఇక రేపు ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా రానివ్వబోం. ప్రసాదం కొరత రాకుండా చూసుకోవడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది.